కుంటి మండల అధికారులకు మరియు కంకి ప్రజలకు వినోదం చేందేమనగా ఈరోజు మెండే శ్రీకాంత్ రెడ్డి 27 సంవత్సరాలు అనే అబ్బాయి అన్మ్యారీడ్ ఒక పిచ్చి కుక్క వల్ల కాటు వేసి ఆయన చనిపోవడం జరిగింది. ఆ కుక్క కాటు వేసిన రోజే అదే రోజుగా 4-5 మంది గడిచింది. కానీ అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చింది కానీ ఎటువంటి పట్టించుకోవడం లేదు. మరి దాని విషయం వల్ల ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక బాబు అయితే చనిపోయిండు, ఆయన చనిపోవడం వల్ల ఆమె తల్లి అనాథైంది. దానివల్ల ఏంది ప్రయోగం? అధికారులకు చెప్తే నేనేం చేయాలి, నేను కుక్కలు పట్టాలనా నక్కలు పట్టాలనా అని అంటున్నారు. మా బిడ్డ గడిచింది 2 నెలల కింద 4 నెలల కింద. ఇప్పుడు మా బావ దగ్గర వచ్చింది. దాని చర్య ఏం తీసుకుంటారు ఏం లేదు. ఈ ఊళ్ళేది మాత్రం ఒక కుక్క ఉండకూడదు, ఎవరికి కాకూడదు. కుక్కలు మాత్రం మొత్తం కుక్కలు కొట్టుకోవాలి, కుక్కలు ఉంచకూడదు. చంపేస్తారా ఏం చేస్తారా మాకు తెలియదు. ఇంతకీ ముందుకు సెక్యూరిటీ చెప్పినా నేను చెప్తే నేనేం చేయాలా, పట్టుకపోవాలన్నా ఎట్లా చేయాలా, వాటికి ఏం చేయాలని అన్నాడు. పోయి అని ఇంటికి పోయి అడిగేసిన. ఇంటికి పోయి అడిగినా ఇక్కడ మండల ఆఫీస్లో అడిగినాము, ఇక్కడ ఇంట్లో అడిగిన 2-3 సార్లు అడిగిన. స్కూల్ ఉచితగా చెప్తే ఆయన పట్టించుకుంటారు. ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదు. ఇది మా బాబుమడి మా బాబుమడి తీసుకుని జరిగింది. ఈరోజు చనిపోయిన హైదరాబాద్ నుంచి తెస్తారు. ఇప్పుడు మాకు బాధ లేకపోతే మీకెందుకు చెప్తాము. కాబట్టి ఇటువంటి ముందు జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితి ఏంది? ఆమె అంధురాలు, వికలాంగురాలు, ఒక కాలు లేదు. అబ్బాయి ఒకటే ఆయనకు పోషణ ఆధారం. కాబట్టి మనకు ఆమెకు ఎటువంటి సాయం చేస్తారు? అబ్బాయి అయితే చనిపోయింది. ఇంకా మళ్ళీ ఎటువంటి పరిస్థితులు జరగకుండా ఇంతకు ముందు అక్టోబర్ లోపల ఒక అమ్మాయికి కుర్తి వెంకటరెడ్డి అనే వాళ్ళ అమ్మాయికి కూడా కలిసింది. అప్పుడు కాంప్లైంట్ చేస్తే కార్యదర్శి గారు నేనేం చేయాలి, నేను కుక్కలు పట్టాలనా, నేనేం చేయాలి అని అన్నారు. మరి అధికారులు ఉన్నప్పుడు మా మొర అధికారులకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? గ్రామ ప్రజలకు చెప్పుకుంటే మేమే గ్రామ ప్రజలు, మా పైన అధికారులు మీకు చెప్పిన తర్వాత మీరే పట్టించుకున్నప్పుడు మేమేం చేయాలి? మా పరిస్థితులు ఏంటి? మేము ఊర్లో ఉండాలా వద్దా? లేకపోతే చూడండి ఇటువంటి ఈ రోజు అయితే 27 సంవత్సరాల అబ్బాయి ప్రజెంట్ ఇప్పుడు ఇంకా డెడ్ బాడీ కూడా ఇంటికి రాలేదు. హైదరాబాద్ నుంచి వస్తున్నది. 25 సంవత్సరాల మెండే శ్రీకాంత్ రెడ్డి సన్నాఫ్ హనుమాన్ రెడ్డి 27 సంవత్సరాల అబ్బాయి. ఆయన తల్లి అంధరాలు, కాలు లేదు, నడవనికి రాదు, పని చేయడానికి రాదు, ఏం రాదు. ఆమె పరిస్థితి ఏంటి? వాడితే పోయిండు. ఆమె చేలు లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, ఏం లేదు. కాబట్టి మన పరిస్థితి ఏంది? అధికారులకు వినిపించుకోవడం ఏంటంటే మన పరిస్థితిని గమనించి పోయినవాడు పోయిండు, ఆమె పరిస్థితిని గమనించి చూడండి, మీరు తోచినట్టుగా చేయండి. అధికారులారా చెప్పేది ఏం లేదు. ఊర్లో ఉన్న గ్రామ సింహాలైతే ఏమైనా రిక్వెస్ట్ చేసి అడగడం జరుగుతున్నది. ఊర్లో ఉన్న గ్రామ సింహాలను దయచేసి